ఒక్కసారిగా ఈ వైశ్యరాజు జ్యువెలర్స్ అనేటువంటి షాప్లో గత 2 సంవత్సరాలుగా కూడా ఓపెనింగ్కు సంబంధించినటువంటి షాప్ ఇది. ఇంకా కూడా లోపల రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే బిల్డింగ్కు సంబంధించినటువంటి రెనోవేషన్ వర్క్స్ జరుగుతుండగానే ముత్తయ్య అనేటువంటి వాచ్మెన్ లోపల ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ కూడా యజమాని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆ తండ్రి అంటే ముత్తయ్య కూతురు కూడా మాట్లాడుతూ నా తండ్రి ఆత్మహత్య చేసుకునేటువంటి వాడు కాదు, అంత పిరికివాడు కాదంటూ కూడా ముత్తయ్య కూతురు మాట్లాడుతుంది. మరొక పక్క యాజమాన్యమే హత్య చేసి కావాలని ఉరిగా చిత్రీకరిస్తున్నారంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే తమ తండ్రి హత్యకు సంబంధించి న్యాయం జరగాలంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఉదయం నుంచి కూడా ఇక్కడే కూర్చొని వాళ్ళు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా పోలీసులు స్పందించట్లేదంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరొక పక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే ముత్తయ్య మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టానికి కూడా అటు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరొక పక్క ఇటు కుటుంబ సభ్యులతో పాటు బిల్డింగ్ యజమాని కూడా పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి ఎవరైతే ముత్తయ్య మృతదేహం ఉందో ముత్తయ్య మృతదేహాన్ని దగ్గరికి ఈ యొక్క యాజమాన్యాన్ని కూడా తీసుకువెళ్లారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అక్కడ కూడా ఏవైనా ఆ యొక్క ఆధారాలను తారుమారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ముత్తయ్యని హత్య చేసి, ఎందుకంటే కొద్ది రోజుల్లో ఈ షాపు ఓపెనింగ్ ఉంది, ఆ షాపు ఓపెనింగ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి ముత్తయ్యని చిత్రీకరిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి ముత్తయ్య కూతురు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఎప్పుడు అసలు మీకు ఎప్పుడు వచ్చింది ఇన్ఫర్మేషన్, ఎప్పుడు వచ్చింది, ఎవరు ఫోన్ చేశారు మీకు? పొద్దుగాల 6 గంటలకు మా అన్నయ్య చేసిండు. అన్నయ్య చేసి రండి నాన్న చనిపోయిండు అన్నాడు. అనగానే మేము దబదబ వచ్చేసరికి దానికి వేసుకొని వండుకొని ఏడికి ఓడు సార్ ఆయన ఎండ్లోనే ఉండు. చాలా రోజుల నుంచి కూడా ఇక్కడనే వాచ్మెన్ గా పనిచేస్తాడు. చాలా నేను పుట్టిన కానీ ముందుకు కూడా ఇక్కడనే చేసిండు. 24 సంవత్సరాలు ఇట్లా చేసిండు సార్ పని ఇక్కడనే చేస్తుండే. ఇంటికి వస్తుండే. కానీ అప్పటి నుంచి మా అమ్మ చనిపోయిన కానీ ఇన్నే పని చేసుకుంటే ఇంట్లోనే తినుకుంటే ఇక్కడనే ఉండు. ఇక్కడ నుండి ఇంటికి రమ్మంటే కూడా రాడు. ఇక్కడ పని ఉంది, ఇన్నే ఉంటా, ఇక్కడ చేసుకొని ఇక్కడనే వండుకొని తింటా అని అంటాడు. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు మీతో మీ నాన్న? మొన్న సండే వచ్చినాం సార్. మంచిగా నుండి పని చేసుకుంటుండు. పొద్దుగాల కూడా ఛాయ్ తాగేసి వచ్చిందంట ఛాయ్ బండి దగ్గరికి వెళ్ళి. మంచిగా ఉండు. కానీ 6 గంటల వరకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాదమ్మా, మరి ఇప్పుడు నిన్న నైట్ చనిపోయారని చెప్పి యాజమాన్యం చెప్తున్నారు. మరి పొద్దున్న ఛాయ్కి వెళ్ళి కదా పొద్దుగాల ఛాయ్ బండి కాడికి పోయి ఛాయ్ తాగేసి వచ్చిందంట. ఇక్కడ సీసీ కెమెరాలు ఏమో నడుస్తలేవంట. మరి మేమేమనుకోవాలి, అన్ని కట్ చేసి కరెంట్ వీక్ పెట్టిరు. మరి ఆయన వాళ్ళతో మాట్లాడారా మీరు? మేము మాట్లాడినాం సార్. సీసీ కెమెరాలు ఖరాబ్ అయినాయి అంటారు. అలా ఎన్ని రోజుల నుంచి పని చేయట్లేదు? చాలా రోజులు అంట. మేము పోలీస్ స్టేషన్ లో కూడా అదే ఆడినాం. అంటే మేము చూస్తామని అన్నారు సార్ వాళ్ళు కూడా. పోలీసులు ఏమంటున్నారు? అదే చూసాము, ఎంక్వైరీ చేస్తున్నాము. పోస్ట్ మార్టం ఏది వస్తే అది మేము మీకు న్యాయం చేస్తామని అంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు మరి మీ నాన్న మృతదేహం దగ్గరికి కూడా ఈ యాజమాన్యం వెళ్ళిరు పోస్ట్ మార్టం కంటూ? వెళ్ళిరు. మరి ఏం మాట్లాడిరో అయ్యింది. కానీ ఆయన ఊరేసుకుని అన్నట్టు రిపోర్ట్ రాసిచ్చిర్రు. కాదమ్మా, మరి కాళ్ళు కింద ఆంతున్నాయి ఫ్లోర్ కి అని చెప్పి మీరు అంటున్నారు. అట్లా ఊరేసుకుంటారు? అట్లా వేసుకుంటారు. ఊరి ఒకళ్ళు చంపి వేస్తేనే అట్టుంటారు. మనం చనిపోతే నాలుక బయటకు వేయాలి, లేకపోతే ఫ్యాన్కో రాడ్డుకో ఊరేసుకోవాలి. మరి మనం నిలబడ్డట్టు వేసుకుంటాం. చచ్చిపోవాలనుకున్నాడు, అది కరెక్ట్ కాదుగా. అసలు ఆయన దగ్గర ఏం లేదు. ఒక మనుషులు చంపి అదేంది అది ఉంటుందిగా చైను పెట్టుకొని దానికి రంధ్రానికి పెట్టిర్రు. మరి అది ఆయన చనిపోయినట్టు లేదు కదా. మరి ఇక మీడియాలో మీరే మాట్లాడాలి. ఇక మరి ఏదైనా ఎవరైనా వచ్చి మిమ్మల్ని వాళ్ళని అడుగుతుంటే భయపెడుతున్నారు అంటున్నారు. ఎవ్వరు లేరు సార్. ఎవ్వరు మంచి ఇన్ని రోజులు బాగానే ఉండు. మరి ఏం గొడవ అయిందో మనకు తెలియదు. వాళ్ళు పొద్దున మాకు ఫోన్ వచ్చింది. ఇక 4 టైమో ఇల్లు వచ్చి ఆయన పోయే వరకు అట్లా ఉండు సార్. కాళ్ళు ఇంకా కింద ఉన్నాయి. ఆయన పైన కట్టేసి ఉన్నాడు. ఇది మంచి నిలబడ్డట్టే ఉన్నాడు. మరి వాళ్ళు చంపిరా మరి ఏం చేసిరో తెలియదు. అగో ఎట్లా నిలబడ్డాడు. మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ఆయన కాళ్ళు కింద, ముత్తయ్య కాళ్ళు కింద ఆనుతూ ఉన్నాయి. మొత్తం గ్యాప్, చిన్న గ్యాప్ కూడా లేదు. అదంతా పార్కింగ్ కు సంబంధించినటువంటి లిఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిఫ్ట్ కు సంబంధించి ఏదైతే పైన ప్యానెల్ ఉంటుందో ఆ ప్యానెల్ కి ఈయన తాడు బిగించేసుకొని ఉరివేసుకున్నట్టు కూడా యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ నిల్చొని, ఒక మనిషి నిల్చొని ఎలా అయితే ఉంటాడో నిల్చొని ఉన్నట్టుగానే ఇక్కడ విజువల్స్లో ఫోన్లో చూడొచ్చు మనము, నిల్చొని ఉన్నట్టుగానే ఉన్నాడు.
కింద ఏదైనా స్టూల్ కానీ లేకపోతే ఏదైనా ఎత్తు ఉన్నటువంటి పీట కానీ ఏమీ లేదు. సో ఒక మనిషి ఉరేసుకుంటే కాళ్ళ కింద ఏదైనా ఎత్తు పెట్టి దాని మించలి కిందికి దూకడం లాంటిది ఏదైనా చేస్తారు, కానీ అక్కడ అలాంటిది ఏం లేదు. ఇక్కడ న్యూసెన్స్ చెయ్యకూరి వెళ్ళిపోరు అని కూడా అంటారు. మరి ఆయనకి జరిగే పైసలు ఆయన కార్యక్రమానికి ఇస్తాము అని అంటారు, కానీ మరి అది ఎలా చనిపోయారని మాకు తెలియాలి కదా సార్. ఆ పోస్ట్ మార్టం పైసలు ఇస్తాం వెళ్ళిపోయినట్టు అంటారు. ఇక్కడ న్యూసెన్స్ చెయ్యకూరి అంటుండు. ఇక్కడ న్యూసెన్స్ చేశాను, నేను ఇచ్చే పైసలు కూడా ఇయ్యాను, మీకు వెళ్ళిపోండి ఇంటికి, మీరు తీసుకొని వెళ్ళిపోరు అని అంటారు. మరి ఎట్లా మాకు న్యాయం? మీ తండ్రి మృతదేహాన్ని మీకు ఇచ్చారు? ఇచ్చారు సార్, వస్తుందంట, దారిలోనే ఉన్నారంట. ఆయన ఉత్తగా ఎట్లా చచ్చిపోతారు సార్? కూలి చేసుకుంటానికి ఇక్కడ 4 సంవత్సరాల కింద ఉన్నాడు, కూలి చేసుకుంటా 20 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడనే ఉండి పని చేసుకుంటా. బార్ షాప్ ఉండే ఫస్ట్, తర్వాత ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేదాకా ఉన్నాడు. పని అయిపోయింది, కథం చంపారో మరి ఆయన వేసుకుండో ఏందో తెలియట్లేదు. చాయ్ తాగిండంట మంచిగా, పొద్దుగాల మంచిగా ఉండంట, టీ బండ్ ఆయన కూడా చెప్తుండు. ఆయనతో పాటు ఇక్కడ పనిచేసే వాచ్మెన్లు ఉంటారు, లేకపోతే ఇక్కడ పనిచేసే ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, వాళ్ళని ఏమైనా అడిగారు? వాళ్ళు ఎవ్వరు లేరంట, వాచ్మెన్ కూడా లేడంట. మరి ఎవ్వరు లేని ఎట్లా చచ్చిపోతాడు ఒక్కడు? ఎప్పుడు సార్ ఒక్కడు ఎట్లా పోతాడు? ఆయనతో పాటు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాచ్మెన్ పొద్దుగాల ఒకడు అంటాడు, సాయంత్రం ఒక ఆయన ఉంటాడు. వాళ్ళు ఎవ్వరు లేని ఎట్లా జరుగుతుంది? కరెంట్ లేదంట, కరెంట్ లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్ కడతారా? కరెంట్ లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్ లో పని ఎలా చేస్తారు? పని ఎలా చేస్తారు? చెయ్యరు. సీసీ కెమెరాలు కట్ చేసిరు, అన్ని కట్ చేసిరు. కరెంట్ లేదంట, ఖరాబ్ అయిందంట, దొంగలు వచ్చి కొట్టిరట. కానీ ఫస్ట్ మరి అప్పుడు దొంగలు వచ్చినప్పుడు మళ్ళీ మంచిగా వేయించుకోవాలి సీసీ కెమెరా. అంటే మొదట్లో దొంగతనానికి వచ్చిన వాళ్ళు సీసీ కెమెరాలు పాడు చేశారంట అంటారు, ఖరాబ్ అయినాయి అంటారు. అలా అయితే కట్ చేసి ఉన్నట్టు కనబడుతున్నాయి మాకు. అప్పటి నుంచి మరి కనీసం బాగు చేయాలిగా, వాటిని చేయలేదు? చేయాలిగా సార్, చేయలేదు, అట్లనే ఉన్నాయి, ఖరాబ్ అయినాయి అంటారు. అన్ని కట్ చేసిరు. మరి మాకైతే న్యాయం చేయాలి. మాకైతే ఎవ్వరు లేరు, మాకైతే వెనుక ముంగట ఎవ్వరు లేరు. అమ్మ కూడా చిన్నప్పుడే చనిపోయింది. ఉన్న నాన్నొక్కడు ఇక్కడ కూలి చేసుకుంటా ఉన్నారులే అని మేము రోజు ప్రతి ఆదివారం అన్నా మా ఇంటికి నుంచి వచ్చి ఇక్కడ చూసిపోతా. ఈ సడన్గా పొద్దుగాల ఫోన్ వచ్చింది, అందుకొచ్చి రేఖ చూస్తూ ఉన్నాము. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిస్మాంటిల్ చేశారని చెప్తున్నారు. మనకు అక్కడ పోల్ మీద ఒక కెమెరా కనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్ ఈ బిల్డింగ్ లోపలికి వచ్చేటువంటి విజువల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎదురుగా ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అవుతూ ఉంటాయి, కానీ అది దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేశారని చెప్తా ఉన్నారు. అలాగే ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా బిల్డింగ్ లోపలికి ఎవరు వస్తూ ఉన్నారు, అలాగే బిల్డింగ్ ముందు ఎదుట ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ ఆ ఫ్రేమ్లో మనకు ఒక సీసీటీవీ కెమెరా కనిపిస్తూ ఉంది కదా, అక్కడ కూడా ఒక సీసీ కెమెరా ఉంది. అది కూడా కిందికి వేసి ఉన్నటువంటి నేల వైపుకు వేసి ఉన్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మొత్తానికి ప్లాన్ చేసే తమ తండ్రిని ఇక్కడ బలిచ్చారంటూ కూడా తమ కూతురు ముత్తయ్య కూతురు మాట్లాడుతూ ఉంది. కానీ ఏం జరిగింది ఏంటి, తమ తండ్రికి సంబంధించి మృతి ఏంటి, అసలు కారణాలు ఏంటి అనేది కూడా తెలియకుండా పోయింది. ఒక అనుమానాస్పద స్థితిలో ఎట్లా మృతి చెందుతాడు, అలాగే ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి పిరికివాడు కాదు. 20 సంవత్సరాల క్రితం తన తల్లి చనిపోయినప్పుడే కూడా భయపడలేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి తనను తన అన్నను ఇద్దరిని కూడా పెంచి పోషించి పెద్దవాళ్ళని చేశాడు. అయినా కూడా అలాంటి సమయంలో చనిపోయినటువంటి నా తండ్రి ఈ సమయంలో ఇలాంటి టైంలో ఎందుకు చనిపోతారంటూ కూడా ముత్తయ్య కూతురు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఇక్కడ న్యూసెన్స్ చేస్తే మిమ్మల్ని బయటికి గెంటేపిస్తాను, మీకు అంతో కొంత డబ్బులు ఇస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా ఈ బాధితులందరికీ కూడా బెదిరింపులు చేస్తానంటూ కూడా ఇటు ముత్తయ్య కుటుంబ సభ్యులు అలాగే కూతురు బంధువులు మాట్లాడుతూ ఉన్నారు. రేఖ.